ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI చేసిన సర్వే ప్రకారం 1791 మిల్క్ శాంపిల్స్ లో 68.4% కల్తీ అయిపోయి ఉన్నాయి. ఇటీవల ఓ ప్రముఖ మార్ట్లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం పానీపూరి, 2 నెలల క్రితం పీచు మిఠాయి, అంతకుముందు తేనె, గుడ్లు, బియ్యం, కారం పొడి, బెల్లం, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పిల్లలు తినే చాక్లెట్ల నుండి ప్రతి వస్తువు కల్తీ అయిపోతోంది. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే చిన్న చిన్న టెస్టులు చేసి ఈ కల్తీ వస్తువులను కనిపెట్టవచ్చు. అసలు ఆ టెస్ట్లేంటి, ఎలా జరపాలి తెలుసుకుందాం. తేనెను గ్లాసు నీటిలో కలిపినప్పుడు స్వచ్ఛమైన తేనె గ్లాసు దిగువన ఉండిపోతుంది. కల్తీ తేనె నీటిలో కలిసిపోతుంది. ఇక వెన్న లేదా నెయ్యిలో కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, పంచదార మిశ్రమాన్ని కలిపి 5 నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం. కల్తీ కందిపప్పులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే అది ఎరుపు రంగులోకి మారుతుంది. శనగపిండిలో నీళ్లను పోసి కలిపితే ఆ నీళ్లు ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు అర్థం చేసుకోవాలి. కల్తీ బెల్లాన్ని నీటిలో వేసి కరిగించినప్పుడు అడుగున తెట్టులా తేలిపోతుంది. ఇక కల్తీ లవంగాలు, మిరియాలు నీటిలో తేలిపోతాయి. పండ్లు, కూరగాయలు తాజాగా కనిపించేందుకు కలర్ వాడతారు. కాబట్టి నీటిలో వేసినప్పుడు నీటి రంగు మారితే అది కల్తీ అని అర్థం. యాపిల్ పై గోరుతో తేలికగా గీస్తే దానిపై వ్యాక్స్ ఉందో లేదో తెలిసిపోతుంది. ప్రతి వస్తువుకు ఇలా ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. ఎలాగో అన్ని పదార్థాలు కల్తీ అయిపోతున్నాయి కాబట్టి తినే ముందు వాటిని టెస్ట్ చేయడం మంచిది.